మీకు ఎంతమందికి నా థంబ్నెయిల్ నచ్చిందో, నచ్చిన వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. విశ్వాసం ఉన్న ద గ్రేట్ కట్టప్ప ఇమ్ము, అలాగే విశ్వాసం లేని ఊసరవెల్లి శ్రీజ, ఈ రెండు ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. అలాగే శ్రీజ టాస్కులు ఓడి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతే మీలో ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు? ఈ రోజు హౌస్ లో శ్రీజ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ విత్ తనూజ అండ్ డెమాన్, మీ ఒపీనియన్ ఏంటి? మీలో ఎంతమందికి రాంగ్ అనిపించిందో వాళ్ళందరూ వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ రోజు లైవ్ చూసి నాకు శ్రీజ మీద చిరాకు వచ్చింది చూడండి. వెంటనే నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా స్టోరీస్ పెట్టాను. శ్రీజ గేమ్ ని డీకోడ్ చేస్తూ, శ్రీజని ఎక్స్పోజ్ చేస్తూ భయంకరంగా వైరల్ అయ్యాయి ఆ స్టోరీస్ అన్ని. అవన్నీ ఇక్కడ నాకు గుర్తున్నాయి చెప్తా, బట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఫస్ట్ ఇమ్ము గురించి మాట్లాడుకుని ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాము. అంతకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేదైతే ఖచ్చితంగా తనూజ ఫ్యాన్స్. వాళ్ళే శ్రీజాని ఈ రోజు హౌస్ నుంచి తరిమేశారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎమ్ము గురించి మాట్లాడుకుని వెళ్దాం. ఎమ్ముని చాలా మంది భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు అందరూ ఎమ్ముని కట్టప్ప 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 అన్నారు. ఆ రోజు కూడా నేను చెప్పాను తను కట్టప్ప కాదబ్బా, తను అక్కడ చేసింది తప్పే కాదు అని చెప్పి. అండ్ నెక్స్ట్ భరణి గారు హౌస్ లోకి రాగానే ఒక మాట అంటారు, కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపేశావు, మహేంద్ర బాహుబలి వచ్చాడు అని చెప్పేసి. అది నిజం చేశాడు. ఎస్, నేను విశ్వాసం ఉన్న కట్టప్పని, నేను ద గ్రేట్ కట్టప్పని, నేను మహేంద్ర బాహుబలిని కాపాడుకుంటాను. ఆ పైప్స్ టాస్క్ ఆడాడు. గూస్ బంప్స్, అసలు గూస్ బంప్స్. ఎందుకంటే అంతకు ముందు తన ఇమ్ముని కన్నింగ్ అని ఏదైతే అన్నారో, అండ్ అదే ఇమ్ము భరణి గారి కోసం మనస్ఫూర్తిగా ఆడాడు చూడు. టాస్క్ అంత ఫాస్ట్ గా ఆడి ఆ టాస్క్ లో గెలిచాడు చూడు. గూస్ బంప్స్ అనమాట. మహేంద్ర బాహుబలిని కట్టప్ప ఎలా అయితే కాపాడాడో అలాగే ఈ రోజు భరణి గారిని ఇమ్ము తన ఆటతో ద గ్రేట్ కట్టప్ప అని అనిపించుకున్నారు. ఏదైతే భరణి గారు లోపలికి రాగానే కొన్ని తదాస్త దేవతలు ఉంటారు అని అంటారు కదా, సేమ్ భరణి గారు హౌస్ లోకి రాగానే కట్టప్ప నువ్వు అమరేంద్ర బాహుబలిని చంపేశావు, మహేంద్ర బాహుబలి వచ్చాడు అనగానే ఆ తదాస్తు దేవతలు నిజంగానే నువ్వు మహేంద్ర బాహుబలి అన్నట్టు, తన ఒక గ్రేట్ కట్టప్ప అన్నట్టు నిన్ను ఒక ఆటలో గెలిపించాడు చూడు. మామూలుగా కాదు, ఎమ్ము గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్ ఆ టాస్క్ అంత బాగా ఆడాడు. నిజంగా ఈ ఎమ్ము అన్న వ్యక్తి కెప్టెన్సీ కూడా ఎంత బాగా చేస్తున్నాడంటే అంత బాగా చేస్తున్నాడు. ఒకవైపు కామెడీ, అస్సలు టాస్క్ ఇస్తే 100% ఆడతాడబ్బా. డెమాన్ అండ్ ఇమ్ము వీళ్ళని టాస్కుల్లో కొట్టేవాళ్లే లేరు. వీళ్ళిద్దరూ అంత బాగా ఆడతారు, ప్రాణం పెట్టి ఆడతారు వాళ్ళిద్దరూ టాస్కుల్లో. ఇలాంటి ఇమ్ముకి విన్ అయ్యే అర్హతలు అన్ని రకాలుగా ఉన్నాయి. నామినేషన్స్ లో ఇప్పటి వరకు రాలేదు, బట్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ రావచ్చు. బట్ విన్ అయ్యే అర్హతలు అన్ని రకాలుగా ఉన్నాయి ఇమ్ముకి. ఇప్పుడు నెక్స్ట్ శ్రీజ గురించి మాట్లాడుకుందాం. శ్రీజ అక్కడ ఏంటది కిచెన్ లో గొడవ పడుతుంది కదా, అది నేను లైవ్ లో చూశాను. కావాలని గొడవ పిక్ చేసుకుని కావాలని తనూజాని నానా మాటలు అని యాటిట్యూడ్ అంటది, పొగరంటది. అసలు మీరు చెప్పండి, పొగరున్నది ఎవరికి హౌస్ లో? అందరికంటే ఎక్కువ. నేనేమంటానంటే అందరికంటే ఎక్కువ పొగరు ఈ శ్రీజాకే ఉంది. ఈ శ్రీజ ఫస్ట్ 2 వీక్స్ గమనించారు లేదు, అప్పుడు కూడా అంతే పొగరుగా ఉండేది. బేసిక్ గా అప్పుడు ప్రియా కూడా ఈ శ్రీజ వల్లే ఎక్కువ నెగిటివ్ అయి ఉంటది. అప్పుడు కూడా ఇదే పొగరుగా ఉంది. అండ్ ఎప్పుడైతే సెకండ్ వీక్ లో నాగ్ సార్ నుంచి తుత్తు అంటారు, ఇవన్నీ ఏవైతే హింట్స్ వచ్చాయో ఆ హింట్స్ పట్టుకుని మంచి దానిలా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి హౌస్ లోంచి ఎలిమినేట్ అయిపోయే వరకు మంచి దానిలా యాక్ట్ చేసుకుంటూ వచ్చింది. హౌస్ లోంచి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో బయటికి రాగానే మన రివ్యూయర్స్ మొత్తం సింపతితో వీడియోస్ చేయడం, భయంకరమైన సింపతి రావడం, మళ్ళీ దానికి తగ్గట్టు ఇంకో సింపతి వీడియో చేయడం. ఆ సింపతి వీడియోలో అమ్మాయి ఏమని చెప్తుందంటే, నేను టాటూ వేయించుకున్నాను, బిగ్ బాస్ అంటే ఎంతో ప్రేమతో టాటూ వేయించుకున్నాను, నాకు అన్యాయం జరిగింది అంటది. బిగ్ బాస్ కోసం టాటూ ఎందుకు వేయించుకుంది? అగ్ని పరీక్ష షోలో ఉండడం కోసం, అగ్ని పరీక్ష షోలో సెలెక్ట్ అవ్వడం కోసం ఇద్దరిని నిలబెట్టి మీ ఇద్దరిలో ఎవరైతే టాటూ వేయించుకుంటారో వాళ్ళు అగ్ని పరీక్ష షోకి సెలెక్ట్ అవుతారు అంటే తిన వేయించుకున్నది కాబట్టి అగ్ని పరీక్ష షోకి సెలెక్ట్ అయింది. అక్కడితో ఆకుండా అక్కడ నుంచి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయింది. అంటే నువ్వు ఏ రీజన్తో అయితే వేయించుకున్నావో అదైతే అయిపోయింది కదా అక్కడికి. ఆ రీజన్ తోనే కదా నువ్వు అగ్ని పరీక్ష షోకి వెళ్ళావు. మళ్ళీ అన్యాయం జరిగింది, నేనేమో టాటూ వేయించుకున్నానంటే. టాటూ వేయించుకున్నావు కాబట్టి నేను మొత్తం కప్పిచ్చేయాలా బిగ్ బాస్ హౌస్ లో కూర్చోబెట్టి? అలా సింపతి వీడియో చేయడం, దానికి ఇంకా రివ్యూవర్స్ ఇంకా హైపులు ఇచ్చేసుకుని పాపం బ్రింగ్ బ్యాక్ లో అవి ఇవి అన్నారు.
వచ్చింది. హౌస్ లోకి వచ్చే ముందు లాస్ట్ లో ఒక మాట అంటది, ఒరేయ్ సారీ లేని చెప్పకరా, టాస్కులతో కాదురా ఉండేది నేను అంటుంది. అంటే తనకి తెలుసు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ పోల్ పెడతారు, అందులో గెలిచిన వాళ్ళని తీసుకుంటారు, నాకు భయంకరమైన సింపతి ఉంది, భరణి గారికి ఎలాంటి సింపతి లేదు, బట్ ఓట్లన్నీ నాకే పడతాయి, నేను టాస్క్లు ఆడి టాస్క్లు ఓడిపోయినా కూడా నన్నే రీఎంట్రీలో ఉంచుకుంటారు అని అనుకుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్లే నామినేషన్స్ రోజు ఫస్ట్ డే ఒకవైపు తనూజాతో ఒక స్క్రిప్టెడ్ వర్డ్స్ తెచ్చుకుని ఆ తనూజ గారు అంటాను, మళ్ళీ అక్క అంటే నా కప్పులో వాటర్ అడుగుతావు, నేను అక్కను కదా కప్పు నాకు ఇచ్చేయి అంటావు, అయిపోయింది, ఇంకేం కప్పు టీ కప్పులు కడుక్కోవాలి ఇంటికి వెళ్ళి, టీ కప్పులు తాగాలి, అంతకంటే కప్పు ఏం రాదు అది అని చెప్పేసి ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసింది. తనూజాని సపోర్టు అంది. సపోర్టు అన్న వ్యక్తి రీఎంట్రీ అయిన తర్వాత ఇన్ని టాస్కులు ఎలా గెలిచిందమ్మా? ఓన్గా ఆడి గెలిచిందా? సపోర్ట్లతోనే కదా ఆడి గెలిచింది. అండ్ ఏ డెమాన్ అయితే ఫస్ట్ టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడి తిన్ని గెలిపించడానికి ట్రై చేశాడో ఆ డెమాన్ని ఈ రోజు వెన్నుపోటు పొడిచి తిరిగి ఎన్ని మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో అన్నట్టు మాట్లాడుతుంది. ఏం కరెక్ట్ మాటలు నాకు రాను కూడా రావట్లేదు, చూస్తే గానీ అవి చెప్పలేను. ఏంటా మాటలు? డెమాన్తో విశ్వాసమే లేదు. ఫ్రమ్ ద డే 1 ఇదే చేసింది. సెకండ్ వీక్ డెమాన్ ఈ అమ్మాయిని సేవ్ చేశాడు నామినేషన్స్ నుంచి. ఆ రోజు కనుక సేవ్ చేయకుండా ఉండుంటే ఆ వీకే ప్రియా ప్లేస్ లో ఈ అమ్మాయి ఎలిమినేట్ అయి ఉండేది. పాప మా అమ్మాయి ప్రియా బ్యాడ్ లక్, అప్పుడు డెమాన్ ప్రియాని సేవ్ చేయలేదు, ఈ శ్రీజాని సేవ్ చేశాడు, ఆ వారం ఈమె సేవ్ అయిపోయింది, లేదంటే ఆ వారం ఎలిమినేట్ అయిపోయేది. అసలు ఇన్ని రోజులు హౌస్ లో ఉందంటే అది డెమాన్ పెట్టిన భిక్ష. అలాంటి డెమాన్ మీద కొంచెం కూడా విశ్వాసం లేదు. ఆ తర్వాత ఏం చేసింది? ఆ నెక్స్ట్ వీకే డెమాన్ మీద ఒక బ్యాక్ స్టాబ్ అనే ముద్ర వేసింది. ఆ ముద్ర వేసింది కళ్యాణ్ కాదు, కళ్యాణ్ని డెమాన్ పీకేస్తే జస్ట్ కూర్చుని ఏడ్చాడు, కానీ ముద్ర అయితే ఫస్ట్ వేసింది శ్రీజానే. శ్రీజ, నువ్వేరా బ్యాక్ స్టాప్ చేసావు, నేను జస్ట్ రీతుని తీస్తాను అని చెప్పాను, నువ్వేమో కళ్యాణ్ బ్యాక్ స్టాప్ చేసావురా అని ఆడియన్స్ మనసులోకి ఎక్కించింది. అండ్ కళ్యాణ్ మనసులో కూడా ఎక్కించింది. అప్పటి నుంచి కళ్యాణ్ ఈ డెమాన్ మీద కోపం పెట్టుకుని కూర్చున్నాడు. ఈ రోజు అలా బ్యాక్ స్టాప్ అని ఎక్కించడం వల్ల ఇప్పుడు కూడా పాపం డెమాన్ బాటమ్ 2లో ఉన్నాడు. ఆడియన్స్ నిజంగానే ఆ పిల్లోడు బ్యాక్ స్టాప్ చేశారు అనుకుంది. నిజంగా ఆడియన్స్ ప్రతి దానికి ఈజీగా పడిపోతారబ్బా. సింపతి వీడియోలు చేసేటప్పటికి ఓహో పాపం శ్రీజకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి అయ్యో పాపం శ్రీజ అన్నారు. ఇప్పుడు తెలిసిపోయిందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అందుకే కదా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ జరిగిందో తనుజ ఫ్యాన్సే కాదు చాలా మంది వేయలేదు. మొత్తం ఆ ఓటింగ్ లో భరణి గారు టాప్ లో ఉన్నారంట. చాలా చాలా తక్కువ ఓట్లు పడ్డాయంట శ్రీజకి. ఈ భరణి గారు వర్సెస్ శ్రీజ ఓటింగ్ పడిందా? ఎందుకు పడింది? ఈమె నామినేషన్స్ రోజు వచ్చి ఏదైతే మాధురి గారితో ఒక స్క్రిప్టెడ్ వర్డ్ యూజ్ చేసా, మాధురి గారు ఇప్పుడు నిన్నేమని పిలవాలి, రాజు అని పిలవాలా, ఇవన్నీ ఆ రోజు ఏమైపోయామ్మా? ఫస్ట్ డే మాధురి గారు వచ్చినప్పుడు తిరిగేసినప్పుడు సైలెంట్ గా ఎందుకున్నావు, ఇప్పుడు ఎందుకు నోరు లేచింది? ఎందుకు లేచిందంటే బయట రిపోర్టర్స్ కాదు రివ్యూయర్స్ సపోర్ట్ ఉంది అండ్ సింపతి ఉంది, నేనేం చేసినా చెల్లుతుంది అని అనుకుని ఆ వచ్చిన రోజు చేసింది. ఈ రోజు ఆ ఫుడ్ దగ్గర కెలుక్కుని మరీ గొడవ పడి తనూజాని పొగరంటది. ఆ యాటిట్యూడ్ అవసరం లేదంటది. అసలు యాటిట్యూడ్ అని తనకు కదమ్మా నీకు, అది మాకు కనపడ్డది కాబట్టి ఈ రోజు ఓట్ అవుట్ చేసి నిన్ను అవుట్ చేశారు బయటకు హౌస్ నుంచి. నువ్వు ఎంత పొగరంటే లాస్ట్ లో కూడా కళ్యాణ్ని ఎందుకంటుందంటే తనకు తెలుసు ఓటింగ్ ద్వారా తీసుకుంటారో, నాకు సింపతి ఉంది, ఓట్లు పడిపోతాయని. ఇది సంగతి. ఇంకా మధ్యలో ఫ్లో పోయింది. ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్న అమ్మాయి గురించి, ఆ డెమాన్ గురించి. ఆ డెమాన్ కి లాస్ట్ లో టాస్క్ అడిగాడు ఇమ్మని అడిగినా కూడా ఆల్రెడీ తనకు అంత సపోర్ట్ చేస్తే చూడు డెమాన్తో ఎలా మాట్లాడుతుందో, ఆ ఫైట్ చూడు, ఆ ఎక్స్ప్రెషన్స్ చూడు, ఆ డెమాన్ విషయంలో ఎక్స్ప్రెషన్స్ చూడు, తనుజ విషయం ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కూడా నాకు రావట్లేదు. ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ పొగరేంటి, అందుకే పొగరని అన్నాను. డెమాన్ ఎంత బాగా అక్కడికి తనూజాని సపోర్ట్ చేస్తూ లేదు వాళ్ళు వినలేదేమో అంటే ఒకసారి అడిగిందమ్మా, మనకు లైవ్ లో చూపించింది, ఇంకా ఎపిసోడ్ లో కట్ చేసాడు. ఒకసారి అడిగింది కర్రీ ఉందో, ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి, కర్రీ ఉందా అని అడిగి కావాలని తనూజాని రెచ్చగొట్టాలని. ఏం లేదు, తిన హౌస్ లోకి ఎందుకు వెళ్ళిందో తెలుసా? తనూజ హేటర్స్ ని తన వైపు తిప్పేసుకోవాలి, నేను టాప్ 2లో ఉండిపోవాలి, నేను టాప్ 2లో ఉండాలంటే తనూజకి ఎగ్నిస్ట్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుని అనవసరంగా తనూజతో పెట్టుకుందాం అని అనుకుంది. అది బ్యాక్ ఫైర్ అయ్యి అదే తనూజ ఫ్యాన్స్ ఆమెని ఓట్అవుట్ చేసి హౌస్ నుంచి బయటికి గెట్టేశారు. ఇది జరిగింది. ఎప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, ఈ శ్రీజాది నోరు మంచిది కాదు, అందుకే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సింపుల్. ఆ డెమాన్ని పాపం విశ్వాసమే లేదబ్బా. ఎంత స్విమ్మింగ్ పూల్లో పడిపోయినోడు ఆ భరణి గారిని లాక్కొచ్చి మరి నిన్ను గెలిపించడానికి ట్రై చేస్తే ఆ పిల్లోడితో బిహేవ్ చేసే పద్ధతి అదా నువ్వు? ఆ పక్కనేమో కళ్యాణ్తోనేమో ఎంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు.
నిన్ను ఒక టాస్క్ లో ఆడించిన కళ్యాణ్తోనేమో పక్కన కూర్చొని అంత బాగా మాట్లాడుతున్నావు, నిన్ను గెలిపించడానికి అంత ట్రై చేసిన డెమాన్తోనేమో నీ బిహేవియర్ ఇదా? ఫస్ట్ నుంచి అలాగే చేసుకుంటూ వచ్చింది డెమాన్ విషయంలో. కేవలం ఈ పిల్ల వల్లే ఆ పిల్లోడు బాటమ్ 2 లో ఉన్నాడు. ఆడియన్స్ నమ్మేస్తారు, ఏదైనా ఈజీగా నమ్మేస్తారబ్బా. ఏదైనా ఈజీగా నమ్మేసి పాపం అందులోంచి ఆ పిల్లోడు నిజంగానే ఆ రోజు బ్యాక్ స్టాప్ చేశాడని ఇప్పటికీ చాలా మంది మైండ్ లో అది ఉండిపోయింది. ఆ పిల్లోడు ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు, తన గేమ్ చాలా ఫెయిర్ గా ఆడుకున్నాడు. ఇది ఎంత విశ్వాసం లేదండి ఊసరు వెళ్ళి. తనకి స్ట్రాంగ్ టాస్క్లు ఆడాలనుకో చక్కగా డెమాన్ దగ్గరికి వచ్చేసి డెమాన్ లాగేసుకుంటుంది తన వైపు, మళ్ళీ ఎవరి వైపు వెళ్ళకూడదు, తన కోసం ఆడేయాలి. ఇప్పుడు థర్డ్ టాస్క్ కళ్యాణ్ ఎందుకు పంపుకున్నదంటే, ఫస్ట్ టాస్క్ లో డెమాన్ ని హౌస్ మేట్స్ అందరూ ఇచ్చిన ఎలివేషన్స్ మామూలు ఎలివేషన్స్ కాదు. సో ఆ ఎలివేషన్స్ మళ్ళీ డెమాన్ కి రాకూడదు. తన ఫ్రెండ్ కళ్యాణ్, ఇక్కడ నాకు కళ్యాణ్ మీద కోపం లేదు, నేను తప్పు కళ్యాణ్ పట్టట్లేదు, శ్రీజాని. ఇక్కడ తన ఫ్రెండ్ కళ్యాణ్కే రావాలి ఎలివేషన్స్. అందుకు లాస్ట్ టాస్క్ లో బలం అక్కర్లేదు అనుకుంది. బలం అక్కర్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు డెమాన్ అవసరం లేదు, మనం కళ్యాణ్ పంపుకుందాం, ఆ పేరు ఏదో కళ్యాణ్కి వచ్చుకుంటుంది అని కళ్యాణ్ పంపుకుంది. ఏమైంది? ఎప్పుడు మనసు మంచిది అవ్వాలి. సో ఇక్కడ ఆ బుద్ధి కూడా కనపడింది శ్రీజాది. ఆ టాస్క్ లో ఓడిపోయింది. ఎమ్ము మనస్ఫూర్తిగా ఆడాడు, గెలిచాడు, వాళ్ళ భరణిని కాపాడుకున్నాడు. అది డిఫరెన్స్. ఇప్పుడు వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, నేను ఎప్పుడో స్టార్టింగ్ లో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం అని చెప్పేసి 12 minutes అవగొట్టాను. రేషన్ గొడవ, స్టార్టింగే రేషన్ గొడవ. నిజంగా పాపం తనూజ్ అని ఆ అమ్మాయి నాకు వద్దు మొర్రో నన్ను రేషన్ మేనేజర్ గా ఉంచొద్దు మొర్రో అంటే అందరూ పట్టుకెళ్ళి ఆమెకే ఇస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. కావాలని ఆమెను టార్చర్ పెడుతున్నారా, కావాలని ఆమెను నెగిటివ్ చేయాలని ట్రై చేస్తున్నారా? ఆమెక నోరు తిన్నగా ఉండదు. మరి నోరు తిన్నగా ఉండదంటే కోపం వస్తుంది, అరిచేస్తుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. ఆ స్ట్రిక్ట్నెస్ ఏమో వీళ్ళకి నచ్చదు. మరి మీరు ఎందుకమ్మా తనకి ఇస్తారు? మీకు అంత స్ట్రిక్ట్నెస్ వద్దు కదా, ఎందుకు ఆ అమ్మాయికి ఇస్తారు? వేరే వాళ్ళకి ఇచ్చుకోండి, ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఇవ్వకండి తనకి. ఎందుకు ఇచ్చుకుంటారో అర్థం కాదు, ఇచ్చుకుని మరీ గొడవలు పెట్టుకుంటారు. ఎమ్ము మాత్రం ఆ కెప్టెన్సీ ఎంత పద్ధతిగా ఎలాంటి గొడవలు లేకుండా చేయాలనుకుంటున్నాడంటే చాలా చాలా బాగా డీల్ చేసుకుంటూ వచ్చాడు ఈ వీక్ అంతా. ఫస్ట్ మన మాధురి గారు చపాతీలు ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళకి 2 చపాతీ అంట, ఒక ఎక్స్ట్రా చపాతీ అడిగితే ఇచ్చిందంట దివ్య. కానీ ఇంకో 4th చపాతీ కోసం పిండి కలుపుకుంటే వద్దన్నదంట. అలా అన్నదని కోపం పెట్టి కూర్చుంది మాధురి. తనేమో వెరీ స్ట్రిక్ట్ గా ఉంటది. ఆ స్ట్రిక్ట్ గా ఉండి తన పని ఇవ్వకండి అమ్మా తనకి. మీకు అంత స్ట్రిక్ట్నెస్ నచ్చకపోతే ఇవ్వకండి. ఎందుకు ఇస్తారా అమ్మాయికి? ఇవ్వడం ఎందుకు? ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తిట్టడం ఎందుకు? ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడం ఎందుకు? అవునా కదా? ఇక్కడ దివ్య తనూజాని సపోర్ట్ చేయడం నచ్చింది. తను మీకు ఇవ్వనని అనలేదు, మీరు 3rd చపాతీ అడిగితే 3rd చపాతీ ఇచ్చింది, 4th చపాతీ కోసం మీరు కలుపుకుంటుంటే వద్దు అన్నదని కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టాండ్ తీసుకుంది అని అనిపించింది దివ్య. అది అయిపోయిందా? అరుస్తుంది అంటున్నారు. మరి తను అరుస్తుంది అని తెలిసి మీరు ఎందుకమ్మా తనకి ఇస్తున్నారు రేషన్ మేనేజర్? తను ఈజీగా వచ్చేస్తుంది, ముక్కు మీద కోపం వచ్చేస్తుంది తనకి తెలుసు. మీకు తెలిసి ఎందుకు ఇస్తున్నారు? తను ఏమన్నా నాకు ఇవ్వండి అని అడుగుతుందా? మీరే కదా పట్టుకెళ్ళి పెట్టేస్తున్నారు ఆమె చేతులు. మీకేమో రేషన్ ఎటు వెళ్లకుండా స్ట్రిక్ట్ గా మేనేజ్ చేయాలి, అందుకే కదా మీరు పట్టుకెళ్ళి ఆమె చేతిలో పెడుతున్నారు. లేదా ఆమె నెగిటివ్ అవ్వాలని పెడుతున్నారా? ఈ రెండిట్లో ఒక రీజన్ అయి ఉండాలి కదా. ఒకటి రేషన్ స్ట్రిక్ట్ గా మేనేజ్ చేస్తే వీక్ అంతా బాగా వస్తుంది అన్నది ఒక రీజన్ అయి ఉండాలి. లేదా ఆ అమ్మాయిని కిచెన్ లో పడేస్తే చక్కగా ఆమె అరుస్తుంది, బయట నెగిటివ్ అవుతుంది. ఈ 2 రీజన్స్ లో ఒక రీజన్. మీరు కనుక ఫస్ట్ రీజన్ నే తీసుకున్నారనుకో, మరి తను స్ట్రిక్ట్ గానే ఉండాలి కదా. ఉంటుంది. అక్కడికి పాపం నువ్వు 2 చపాతీలు తింటే ఇంకో చపాతీ ఆకలేస్తుందంటే ఇచ్చిన తర్వాత నువ్వు 4th చపాతీ అడిగితే తను వద్దు అన్నది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగేవు, రేపు కాసేపు అయ్యాక ఇంకొకళ్ళు వచ్చి అడుగుతారు, ఇవ్వలేదు అనుకో, మీ మాదిరి కాబట్టి ఇచ్చుకున్నావు, నాకు ఇవ్వలేదు అంటారు. ఆ మాట కూడా అమ్మాయికే, అన్ని ఆ అమ్మాయికే వస్తాయి. అది నెక్స్ట్ వచ్చేసి సంజన మాత్రం ఫుడ్ తినిపిస్తుంది చూడు, ఏమైనా చేయని అబ్బా, ఎప్పుడు ఎలా అయినా ఉండని. ఒకళ్ళు తినకుండా ఉంటే తను చూడలేదు, బ్రతిమలాడి అక్కడ మాదిరి అక్కడ కొట్టేలా ఉన్నా కూడా తినిపించడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ లో తనూజ అండ్ మాధురి మళ్ళీ కలిసిపోయారు కదా, ఎమ్ము కామెడీ చేస్తాడు, నా కెప్టెన్సీలో ఇన్ని ఇబ్బందులు పెట్టి మళ్ళీ లాస్ట్ లో చూడాలి ఎలా కలిసిపోయారో అని. రీతు వచ్చి మీది ఫేక్ బ్యాండ్, మాది కాదు, మేము ఎంత కొట్టుకున్నా కలిసిపోతాము అన్నదంట. అయ్యో మాది ఫేక్ బ్యాండ్ అనుకున్నదేమో. మాధురి వచ్చేసి కలిసిపోయింది తనూజతో. నువ్వు మరి నా దగ్గరికి రాలేదు కదా అంటే, ఎందుకు రాలేదు? నీకు బ్యాటరీ వేసాను కదా నైట్, మరి వచ్చావు నాతో ఎందుకు మాట్లాడలేదంటే, ఏమో తాపుతానితే ఎక్కడో పడతానని అని చెప్పేసి. ఈవెన్ సంజన కూడా ఫుడ్ తినిపిద్దామని కూర్చుందా, ఆమెను చూసి భయం, తినిపిస్తే ఏం చేస్తుందా అని దగ్గర వరకు పెడుతుంది కానీ పూర్తిగా పెట్టట్లేదు. సో అది మాదిరి మాటకే అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు మనం ఎపిసోడ్ చూసే మనమే వెళ్ళిపోతున్నాం ఆ మాటకి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్.
ఈ ఒక్క సీన్ లో నాకు కళ్యాణ్ అస్సలు నచ్చలేదు. లోపల వాళ్ళు డిస్కస్ చేసుకుంటే బయట నుంచి వింటాడు. ఏం పద్ధతి అది? ఇప్పుడు ఇప్పుడు అత్తా కోడలు గొడవలు అవుతాయి అబ్బా. మనం ఈ వీడియోలు చాలా రీల్స్ చూస్తూ ఉంటాం. లోపల ఉన్నప్పుడు బయట ఉండి అంటుంటే మనకి ఎంత చిరాగ్గా ఉంటది. సేమ్ ఇది అంతే. ఏంటది లోపల వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటే బయట ఉండి వింటావు? ఏం పద్ధతి అది? ఏమైనా బాగుందా అది? అస్సలు బాలేదు అక్కడ నిలబడి అలా బయట ఉండి వినడం. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్. గౌరవ్ పవర్ బ్లెస్సింగ్ కదా! నిజంగా ఆ పిల్లోడిని ఏమనాలో అర్థం కాదు. ఆ పిల్లోడు బ్లెస్సింగ్ అంటే ఏమనుకుంటున్నాడంటే అదేదో ఇమ్యూనిటీ అనుకుంటున్నాడు. ఈ బ్లెస్సింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నన్ను నామినేషన్‌లో ఏసారనుకో, బిగ్ బాస్ నాకు ఈ నామినేషన్ వద్దు అంటే అప్పుడు బిగ్ బాస్ ఆ నామినేషన్ మార్చేసి వేరే వాళ్ళ మీదకేసేస్తారు. అలాగే ఇప్పుడు నేను నామినేషన్‌లో ఉన్నా కదా! ఎలిమినేషన్ రౌండ్‌లో ఒకవేళ నేను ఎలిమినేట్ అవుతుంటే నాకు ఈ ఎలిమినేషన్ వద్దు అంటే నా పక్కన ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నాడు తెంగరోడు. అది కాదు ఆ పవర్. ఆ పవర్ ఏంటంటే మీకు ఏదైనా నేను కరెక్ట్‌గా ఎళ్తున్నానా? రాంగ్‌గా ఎళ్తున్నానా? గేమ్ సరిగ్గా ఆడుతున్నానా? ఇంకా బాగా ఆడాలా? ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసుకొని కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళి బిగ్ బాస్ నాకు సలహా ఇవ్వండి. నా గేమ్ ఎలా వెళ్తుంది బయట? నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అడగాలి. అది బ్లెస్సింగ్ పవర్. అది అర్థం అవ్వట్లేదు ఆ పిల్లోడికి. అర్థం అవ్వక ఏదేదో ఊహించుకున్నాడు. పాపం నాకు సరైనా కొంచెం చెప్తే బాగుండు ఆ పిల్లోడికి ఆ పవర్ ఏంటి అన్నది. బట్ ఇంకోటి గమనించారా? ఫస్ట్ రోజు ఈ గౌరవ్ శ్రీజ టీంలో ఉండి శ్రీజకి సపోర్ట్ చేశాడా? ఇప్పుడు చూసారా ఇటు షిఫ్ట్ అయిపోయాడు. భరణి గారి టీంలోకి మారిపోయాడు. సో అదే హౌస్ లో కొంచెం ఉండేటప్పటికి తెలుస్తుంది ఎవరు ఎలాంటోళ్ళు అన్నది. సో అది. నెక్స్ట్ వచ్చేసి మేజ్ టాస్క్. ఈ మేజ్ టాస్క్ వచ్చేసి శ్రీజ, దివ్య ఆడారు. శ్రీజ 0. శ్రీజ వేసిన ఆ ప్లాన్ గాని ఏమి బాలేదు. లాస్ట్ లో కళ్యాణ్ కూడా చెప్తాడు, నువ్వు ఇలా పట్టుకుని ఇలా వెళ్తున్నావు, దాంతో పాటు ఇలా వెళ్ళాలి, నువ్వు అలా చేయకుండా దాన్ని ముందేసేసుకుని వెళ్ళిపోతున్నావు, అదేం పడిపోతుందని. దివ్య ఎంత స్టెబుల్ గా ఆడిందంటే ఆ టాస్క్ సూపర్ అంటే సూపర్ ఆడింది. చాలా స్టెబుల్ గా ఆడింది. చాలా బాగా టక్ 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 అని పెట్టేసింది. చాలా బాగా పెట్టింది. సూపర్ గా ఆడింది. నిన్న ఈ అమ్మాయి దివ్య టాస్క్ ఆడితే అమ్మా ఈ దివ్యకి ఎందుకు ఇచ్చారు, వేరే వాళ్ళకైనా ఇచ్చి ఉండాల్సిందే అని అనిపించింది. కానీ బట్ ఆ టాస్క్ ఆడిన విధానం మాత్రం అమ్మాయి చాలా చాలా స్టెబుల్ గా పట్టుకుంది. ఆ స్టిక్ ఎంత స్టెబుల్ గా పట్టుకుంటే పైది కదలకుండా ఉండాలి. స్ట్రైట్ గా స్టెబుల్ గా పట్టుకుని ఆ నడవడం కానీ ఆ స్టెబుల్ గా సూపర్ గా ఆడింది దివ్య. ఆ టాస్క్ విన్ అయిపోయింది. ఈ శ్రీజ ఏదో నేను టాస్కులు తోపులా ఆడతానని అనుకుంటది. లాస్ట్ లో కళ్యాణ్ ఏమంటుంది, ఒరే టాస్కుల ద్వారా కాదురా హౌస్ లో ఉండేది, నువ్వు విను నా మాట విను అంటే తనకు తెలుసు బయట ఆడియన్స్ ఓటింగ్ జరుగుతున్నాయి ఇవన్నీ తనకు అన్ని తెలుసు. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు అంట తనూజాన్ని నామినేట్ చేయొద్దు, బట్ తనూజ మీద ఇలా పాయింట్స్ అయితే పెట్టేయి అని చెప్పారంట. సో స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళింది. తనూజ గారు అనాలి, ఇలాంటి స్క్రిప్ట్ మాదిరి ఇప్పుడు నిన్నేం అనాలి, ఇవన్నీ కూడా తన స్క్రిప్ట్ రాసుకుని వెళ్ళింది. అవి ఫస్ట్ డే ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత ఆ స్క్రిప్ట్ ఎన్ని రోజులని ఇంప్లిమెంట్ చేయగలదు. నెమ్మదిగా తన నేచర్ బయటకు రావడం మొదలు పెట్టింది జస్ట్ 1 week లోనే. సో తనకు తెలుసు బయట ఆడియన్స్ ఓటింగ్ ఇవన్నీ తనకి బాగా చెప్పి పంపారు హౌస్ లోకి. సో అదే లాస్ట్ లో కళ్యాణ్తో అది అంటుందన్నమాట. నేనైతే నీ ఎందుకు రా, ఒకవేళ టాస్క్లు విన్ అయితేనే హౌస్ లో ఉంచుతారంటే నేనే ఆడుదును కదరా అంటే, మరి ఆడేవు కదా నువ్వు టాస్క్ 0 పెట్టావు, కనీసం ఒక్క బ్లాక్ కూడా పెట్టలేదు. గేమ్ ఓడిపోయిన అప్పుడు ఎన్నైనా రీజన్స్ చెప్తారు, నేను ఎత్తు తక్కువన్నాను, అది ఎత్తు తక్కువన్నాను. మరి ఆ పక్క అమ్మాయి కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు, నువ్వు ఎంత ఎత్తు షూస్ వేసుకుని వెళ్ళావు. అక్కడ ఎత్తు తక్కువ కాదు, కర్రని ఇంత పైకి పట్టుకోవచ్చు, నువ్వు ఇంత పొట్టిగా ఉన్నా కూడా నువ్వు కర్ర ఇలా పట్టుకోవచ్చు. పట్టుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆ కర్రని స్టెబుల్ గా పట్టుకోవడం రావాలి. ఆ స్టెబుల్ గా పట్టుకోవడం దివ్య చేసింది, దానివల్ల విన్ అయింది. అవతల విన్ అయ్యారంటే వాళ్ళు పొడుగ్గా విన్ అయ్యారు అనడం వెరీ రాంగ్. ఫస్ట్ దాని మీద అది నిలబడాలి కదా. నువ్వు పైకి వెళ్ళి అవన్నీ తిరిగి వెళ్ళి నువ్వు అది అక్కడ పెట్టాలంటే ఆ మేజ్ లో ఫస్ట్ దాని మీద అది నిలబడాలి, కర్ర మీద. అది ఫస్ట్ నీ పొడుగు మాట పక్కన పెట్టి ఆ స్టేబుల్ గా పట్టుకోవడం ఇంపార్టెంట్. ఎవరైనా ఒకసారి విన్ అయితే వాళ్ళకి తక్కువ ఫ్యాన్ బేస్ లేకపోయేటప్పటికి ఏదోటి అనేయడం కాదు, తెరక దొరికిరని అంటే బయట జరుగుతున్నాయిలే అందుకు చెప్తున్నా. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే విన్ అయిన టాస్క్ ఏమో రద్దు అయిపోయిందిరా, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏమో ఇలా అయిందిరా అంటుంది. అసలు విన్ అయిన టాస్కే లేదు. ఫస్ట్ టాస్క్ ఎందుకు అది రద్దు చేశారు అంటే టాస్క్ సగంలోనే భరణి గారికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు ఆ టాస్క్ లో విన్నర్ని ఎలా అనౌన్స్ చేస్తారు? ఆ టాస్క్ రద్దు చేయకుండా పోని ఇంకో రకంగా చూసినా కూడా ఆ రౌండ్ లో సంచాలక్ డెసిషన్ 100% రాంగ్. చాలా మందికి అది ఏమన్నా కరెక్ట్ అనిపిస్తే అది మీ ఒపీనియన్, అది మాత్రం 100% రాంగ్. యువతల పక్కన భరణి గారిది మొత్తం అందులో ఉంది. ఒక బిల్డింగ్ కట్టమని నీకు ఒక ప్లేస్ ఇస్తారమ్మా, నువ్వు ఆ ప్లేస్ లో కొంచెం యువతలకు వచ్చేసింది అనుకో,
ఒక బిల్డింగ్ కట్టమని నీకు ఒక పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం గవర్నమెంట్. ఓకే, ఆ ప్లేస్ లో నువ్వు కట్టుకున్నావు. జస్ట్ ఒక 5% బయటకు వచ్చేసింది నువ్వు అందులో కట్టినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ నీ బిల్డింగ్ కూలగొడుతుందా, లేదంటే నిన్న కొంచెం లెక్క కోసం పర్మిషన్ పెట్టుకుని ఎంత జస్ట్ 5%, దానివల్ల ఎవరికి ఏ లాసు లేదు, అది రోడ్డు మీద కూడా రాలేదు, ఏ వాహనాలకి తగలదు, జస్ట్ ఒక 5% బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆ 5% కి ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవడమో, ఒకవేళ అది పక్కోళ్ళ స్థలంలోకి పొరపాటున వెళ్ళిపోతే దానికి ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవడమో, అవి ఆ పర్మిషన్స్ తీసుకోమని చెప్తుంది. అలా కాకుండా పక్కన అసలు స్క్వేర్ లోనే లేదు, అది అసలు స్క్వేర్ లో అంటే నీకు ఏదైతే గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చిందో నువ్వు ఆ స్థలంలో ఇల్లు కట్టడం మానేసి పక్కోళ్ళ స్థలంలో ఇల్లు కట్టేసి నీకు జస్ట్ నీ స్థలానికి ఆనించి ఇల్లు కడతావు, కట్టేసి ఒక పెద్ద టవర్ కట్టేస్తావు. జస్ట్ నీకు నీ నీ స్థలానికి జస్ట్ ఆనించి ఉంది కాబట్టి నీకు పర్మిషన్ ఇస్తుందా గవర్నమెంట్? ఇవ్వదు కదా. సింపుల్ లాజిక్ కదా. సో ఆ టాస్క్ లో ఎవరు విన్నారు? భరణి గారు విన్నారు. సో ఆ టాస్క్ లో భరణి గారు విన్నర్ అయినా కానీ మాధురి గారు ఒక రాంగ్ అనౌన్స్మెంట్ చేశారని కూడా బిగ్ బాస్ అనుకుని ఉండొచ్చు. అందుకే ఆ టాస్క్ ఏ రకంగా చూసినా కూడా టాస్క్ మధ్యలోనూ ఆగిపోయింది. సో ఏ రకంగా కూడా ఆ టాస్క్ లో శ్రీజ విన్నే కాదు. సో అది నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ప్లేస్ లో రివర్స్ అవ్వనివ్వండి, భరణి గారు అవతల వైపున్నా కూడా నేను ఇదే చెప్పేదాన్ని. ఈ కర్రీ ఉందా గొడవ ఎలా అడుగుతుంది? కర్రీ ఉందా ఒకసారి అడిగింది. నెక్స్ట్ కర్రీ ఉందా వినపట్లేదా? ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత పొగరు, చెప్పడానికి ఏంటో చెప్పొచ్చు కదా ఆ మాట. నువ్వు పిలిచావు పోని తనూజ గారు కర్రీ ఉందా అని, పోని నువ్వు తనూజ అక్క అనవు, పోని తనూజాను లేకపోతే తనూజ గారు కర్రీ ఉందా అని అడిగావా? నువ్వు తన పేరు చెప్పవు కానీ నీకు మాత్రం తను రిప్లై ఇచ్చేయాలి. ఇక్కడ కూడా ఏమంటుంది, అడిగి మిగతా వాళ్ళు తప్ప తిన చెప్పదా, తిను ఈ బాట తిను ఎవరు, నువ్వు కనీసం తన పేరు పలకడానికి కూడా ఇష్టపడట్లేదే. మళ్ళీ ఏమంటున్నావు బయట కూర్చుని, నేను తనతో బాండ్ పెట్టుకోను నేను, నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నీకు తనూజ హేటర్స్ కావాలి, నువ్వు బయట మొత్తం చూసి వెళ్ళావు. సో తనూజకి బయట చాలా హేట్ ఉంది, సో ఆ హేటర్స్ ని నీ వైపు తిప్పుకోవాలి. అండ్ ఇప్పుడు నువ్వు అక్క అని తనకు పంగనామాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట చాలా సింపతి ఉంది. కానీ తన ఫీల్ అయ్యింది అంత లేదు బయట, అదంతా జస్ట్ రివ్యూవర్స్ ఇచ్చిన హైప్ మాత్రమే. అండ్ ఈ అమ్మాయి అక్క గురించి ఇంత మాట్లాడుతుంది. అసలు అక్క అని పంగనామాలు పెట్టింది ఈ అమ్మాయి తనూజాకి పెట్టింది. ఏది ఆ పేస్ టాస్క్ లో అక్క నువ్వు కళ్యాణ్తో పేరప్పవు అండము, మళ్ళీ ఆ తర్వాత టాస్క్ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత అక్క నువ్వు చాలా బాగా ఆడేవు కానీ మేము కళ్యాణ్ని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నాము అండము. అండ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు తనూజాతో పేరప్పవు అయిన తర్వాత లాస్ట్ లో సేఫ్ అండ్ డేంజర్ వచ్చినప్పుడు తనూజాని డేంజర్ లోకి తోసి నువ్వు సేఫ్ అయిపో అది అడుగు. ఈ అక్క అని పంగనామాలు పెట్టిందేమో నువ్వా? పోనీ నువ్వు అక్క అని పిలవడం వల్ల తనకేమన్నా కలిసి వచ్చిందా? నీ వల్ల కానీ కళ్యాణ్ వల్ల కానీ తనకేమన్నా కలిసి వచ్చిందా? ఇప్పుడు కూడా చెప్తున్నా, కళ్యాణ్ మీద కోపం కాదు, ఈ అమ్మాయే కళ్యాణ్కి ఎక్కించింది ఆ విషయాలు కూడా. అంత బుర్రలేదు కళ్యాణ్కి, నేను తనూజాతో పేరప్ అయ్యి సేవ్ డేంజర్ టైంలో ఎలా అవుదాము అంత కన్నింగ్ బుర్ర ఏమి కళ్యాణ్కి లేదు, ఆ కన్నింగ్ బుర్ర ఎక్కించిందే ఈ అమ్మాయి. అండ్ ఇంకో విషయం, ఒక పచ్చి నిజం, అది ఏంటి అంటే ఈ అమ్మాయికి ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సగం మంది ఓటేయలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ డే నామినేషన్స్ టైంలో కళ్యాణ్కి హింట్స్ ఏమి ఇవ్వలేదు, హింట్స్ వంకన కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేసింది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక తిన ఉండుంటే అదే చేసేది, తిన విన్ అవ్వాలనుకుంటుంది కానీ తినేమి కళ్యాణ్ విన్ అవ్వాలనుకునే రకమేం కాదు. అండ్ బయట కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ కి అది అర్థమైంది, తిన హింట్స్ ఇవ్వట్లేదు కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అని. కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకు నచ్చుతుంది? నచ్చదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పట్టుకెళ్ళి భరణి గారికి ఓట్లేశారు, అది సంగతి. కావాలంటే మీలో కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, కింద కామెంట్ చేయండి నా మాట నిజమో కాదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బ్లాక్స్ పజిల్ టాస్క్. ఈ టాస్క్ మాత్రం రాము కళ్యాణ్ అన్ని దూర్చినా కూడా దాని మీద నుంచి పడిపోయి వచ్చాడు చూడు, సూపర్. పాపం ఆ పిల్లోడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి కింద పడిపోయింది, చూసుకోలేదు, అది లేట్ గా తెచ్చాడు. అండ్ భరణి గారు ఆ ఫోటో కూడా సరిగ్గా చూసుకోక పజిల్ కూడా చాలా లేట్ గా పెట్టాడు. పాపం రాము మాత్రం అన్ని వాటిని దెబ్బలు తగులుతాయో లేదో, భరణి గారి టీం అంతా కూడా అలాగే ఉందబ్బా. అండ్ యువతల టీం కూడా డెమాన్ అలాగే ఉన్నాడు, డెమాన్ అలాగే ఆడాడు, దెబ్బలు తగిలినా ఏమైపోయినా కానీ శ్రీజాని గెలిపించాలన్నట్టే ఆడాడు. బట్ ఆమెకు విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా లాస్ట్ లో తిట్టింది. బట్ భరణి గారి టీంకి భరణి గారి టీం మీద విశ్వాసం ఉంది. ఆ టీం కూడా 100% ఎఫర్ట్స్ పెట్టాడింది ప్రతి దాంట్లో. ఆ రౌండ్ లో కూడా రాము కింద మీద పడి ఆడాడబ్బా, కింద అన్ని పెట్టేశాడు. కళ్యాణ్ అన్ని ఎందుకు పెట్టగలిగాడు? ఈ పిల్లడు మర్చిపోయాడు కదా ఒక బ్లాక్ మర్చిపోవడం వల్ల ఆ బ్లాక్ కళ్యాణ్ చూస్తున్నాడు కాబట్టి పెట్టేశాడు. మొత్తం పెట్టేసేటప్పటికి ఈ పిల్లోడు వాటిని పడేసుకుంటూ ఎరగొట్టుకుంటూ వచ్చాడు, సూపర్ గా ఆడాడు. అండ్ నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ ఆడాడు సూపర్ ఫాస్ట్ చాలా బాగా ఆడాడు. ఆ ఆడడం కనీసం చేతికి కూడా అందించేవాడు కాదు, పట్టుకెళ్ళి లోపల పడేసేవాడు. ఓ బ్లాక్ తేవడం, పట్టుకెళ్ళి లోపల పడేయడం, పరిగెట్టుకుంటూ వెళ్ళడం, 2 minutes లో వచ్చేసాడు. మొత్తం బ్లాక్స్ పట్టుకొచ్చి అందులో వేస్తాడు.
సూపర్ గా ఆడాడు ఈ టాస్క్ కళ్యాణ్. అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పైప్స్ టాస్క్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇమ్ము ఇరగదీశాడు. కళ్యాణ్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు, సరిగ్గా ఆడలేకపోయాడు. మధ్యలో కూడా మొత్తం ఊడి కింద పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ ఫీల్ అవుతాడు. నేను ఆడతాను, నాకు ఆ టాస్క్ గురించి ఐడియా ఉంది అంటే టాస్క్ స్టార్ట్ అవడానికి ముందే తన టాస్క్ డీకోడ్ చేశాడు, ఇలా ఆడాలి అని. ఇది చాలా సింపుల్ టాస్క్, నేను ఆడతాను అని ఒక డీకోడ్ చేసిన తర్వాత ఇవ్వలేదు ఛాన్స్. ఎక్కడ డెమాన్ హైలైట్ అయిపోతాడో. అండ్ ఇక్కడ మనకి బలం అవసరం లేదు, అవసరం లేనప్పుడు ఎందుకు డెమాన్కి ఇచ్చుకోవడం, అనవసరంగా డెమాన్ హైలైట్ అయిపోతాడు, మన ఫ్రెండ్కి ఇచ్చుకుందాం అనుకుని అలా ఇచ్చుకుంది. పోయింది మొత్తం, మొదటికే మోసం అయిపోయింది. సో అది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ వస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై బై.